రెండోసారి సర్పంచ్గా గెలవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈ హోరా హూరీలో ఈ చిన్న కురుక్షేత్రంలో గెలుస్తా అని చెప్పేసి అనుకున్నారా? నా గ్రామ ప్రజలు కానీ నాకన్నా ఏళ్ళు పెద్దన్న వాళ్ళు కానీ నాలో బ్లెస్సింగ్ ఉంటే నేను ఇంత దూరం వెళ్తా, నేను ఏమైనా చేయగలుగుతాను నాకు నమ్మకం ఉంది. యూత్ అనేది ప్రతి గ్రామంలో చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మీ గెలుపులో కూడా దాదాపుగా యువకులే కారణం అని విన్నా. ఆ యువత కోసం ఏం చేస్తారు? ఎలక్షన్ అయిపోయింది, ఓ దావత్ పార్టీ ఇచ్చినవా కాదు, వాళ్ళ పిల్లల కోసం కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ వాళ్ళు ఏదో చేసుకోవాలి. వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటే కూడా ఎంకరేజ్ చేయడానికి ముందు నుంచి ఉండాలి. సో అన్న 2 సార్లు ఓడిపోయిన తర్వాత అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలుపుని రుచి చూసింది కుటుంబం. ఏమనిపించింది అన్న మొదటి క్షణం? మా అన్నలు గెలవంగానే నన్ను ఎత్తుకొని ఏడ్చింది. అందరిని కలుపుకొని పోతే ఏదైనా సాధించగలరు, నేను అని పోతే ఏం సాధించలేదు. ఒక మనిషి ఆపంలో కూడా ఆదుకోకపోతే మనం ముందేం కావాలి, మనసత్వం అంతే. ఎంత సంపాదించడం కాదు, ఎంత సేవ చేసాం కాదు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు లంక శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, గుల్లపల్లి గ్రామ సర్పంచ్. సో మరి గుల్లపల్లి గ్రామంలో తను ఏ విధంగా అభివృద్ధి చేశాడు, అలాగే తను ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరుస్తాడు, సో గెలిచిన తర్వాత మరి కన్న ఊరికి ఏం చేశాడు అనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ అన్న, ఎట్లున్నారన్న? అంత బాగానే. ఓకే అన్న, ఆయన రెండోసారి సర్పంచ్గా గెలవడం మీ ఊరికి ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పబ్లిక్ నన్ను గెలిపించి, నన్ను రెండోసారి గెలిపించి సర్పంచ్గా గెలిపించినందుకు పబ్లిక్ అందరు ప్రజలు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, సో అనుకున్నారా అన్న? ఎందుకంటే మనం ఇంతకుముందు ఎలక్షన్స్ వేరే ఉండే, ఈసారి వచ్చినటువంటి ఎలక్షన్స్ ఈవెన్ వార్డు మెంబర్ కూడా ఎమ్మెల్యే స్థాయిలో ప్రచారాలు చేసుకున్నారా? సో ఇంకా మీకు కూడా కాంపిటీషన్ రావచ్చు నాకు తెలిసి. అంటే ఈ హోరా హూరీలో ఈ చిన్న కురుక్షేత్రంలో గెలుస్తా అని చెప్పేసి అనుకున్నారా? నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను గత 15-20 ఇయర్స్ నుంచి ప్రజల్లో ఉన్నా. ఓకే, 2013లో సర్పంచ్ అయినా, 5 సంవత్సరాల తర్వాత అంతకుముందు ఉన్నా, 5 తర్వాత సర్పంచ్ అయినాకున్నా, అండ్ మొన్న లాస్ట్ టైం కూడా ప్రజల్లో ఉన్నా. అంటే ప్రజలకు నేను ఫోన్ చేసినప్పుడు ప్రాబ్లం ఉంటే కూడా అందుబాటులో ఉన్న వ్యక్తిని నేను. ఓకే, అప్పుడైనా ప్రజలను ఆదరిస్తూ ఉంటారు. నేను కూడా వాళ్ళని కూడా నేను ఫోన్ చేసిన ప్రాబ్లం ఉన్నా కూడా నేను కలుస్తూ ఉంటాను. ఓకే, ప్రతి విషయంలో నేను వాళ్ళైతా. అట్లానే ప్రజలు కూడా ఒక నమ్మకం, అలాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది ఒక నమ్మకంతో మనని ఈరోజు సర్పంచ్గా నిలబెట్టారు, గెలిపించారు. సో మొత్తానికి జనాల లోపల ఉంటే గెలుస్తారు అన్నది నమ్మకం ఉంది. సో ఇప్పుడు గెలిచిండ్రు కదా, ఇప్పుడు కూడా జనాల లోపలనే ఉంటారా? తర్వాత 2 సార్లు సర్పంచ్ అయినాంలే అన్నట్టు ఏమైనా లైట్ తీసుకుంటారు? అది కాదు, ఎప్పుడైనా సరే ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రజలు చాలా చైతన్యవంతులయ్యారు. 2013 ఒక చేంజింగ్ ఉంది, 2018లో ఒక చేంజింగ్ ఉంది, ఇప్పుడు ఒక చేంజింగ్ వచ్చింది. ఏంటంటే ఎవరి నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. ఇంతకుముందు ఏమంటే కుటుంబం ఒక మాట ఇస్తే మాట వింటుంది, అట్లా కాదు. కొడుకుంటే ఒక మాట వింటుడు, తల్లిదండ్రులు ఒక మాట వింటారు. అది ఓటింగ్ అనేది చేంజింగ్ అవుతుంది. ఎవరు ఇష్టమో వాళ్ళు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఏంటంటే ఏదేమైనా కూడా ప్రజలకు ఒక మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనని ఎంకరేజ్ చేస్తారు, గౌరవిస్తారు, ముందు తీసుకెళ్ళేది ప్రజలే, కింద దింపేది కూడా ప్రజలే. ఒక సిద్ధాంతం బాగా నమ్ముతారు. జనాలకు అటు ఇటు చేస్తే డెఫినెట్ గా దించే వాళ్ళే, గెలిపే వాళ్ళే. జనాలకు మంచి చేస్తే లేపుతారు. సో శ్రీనివాస్ గౌడ్ సిద్ధాంతం అనుకోవచ్చు ఇది. ఓకే అన్న, అయితే ఇప్పుడు మనము బయట ఏదైనా హామీలు ఇచ్చి తప్పిండ్రు అనుకోండి, సరే వేరే రకంగా మాట్లాడతారు. మనం పుట్టిన ఊర్లో ఒక మాట ఇచ్చి తప్పినాం అనుకోండి, అది ప్రతిసారి వెంటాడుతూనే ఉంటది. సో మీరు ఎలక్షన్స్ హామీలు కూడా బాగానే ఇచ్చినట్లున్నారు. ముఖ్యంగా ఏం చేశారన్న మీ గొల్లపల్లి గ్రామం? గ్రామం చాలా చిన్న గ్రామం, 1050 ఓట్లు మాది. మాకు ఆమ్లెట్ విలేజ్ ధర్మసార్ ఉంది, ఒక గ్రామం కాదు, గ్రామ పంచాయతీ గొల్లపల్లి, పక్క ఊరు ధర్మసార్ విలేజ్ 2 ఉన్నాయి. దీని మెయిన్ ఇంకేముంది అంటే సిసి రోడ్లు, విధి దీపాలు, విద్య, స్కూల్స్ 3 మెయిన్ 3. ఓకే, ఎందుకంటే అందరు యువకులు బయట పనులు చేసుకొని ఉంటారు. నాకు ఆలోచన ఏముందంటే మహిళలకు ఏదన్నా అంటే చిన్న ఇండస్ట్రీ, మినీ ఇండస్ట్రీ లాగా పెట్టి ఉపాధి కల్పించాలని ఒక కోరిక ఉంది. కానీ ఆ కోరిక తెరవాలంటే నేను ఏ విధంగా వెళ్ళాలి? ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలు అనుకుంటా ఉన్నా. ఒక ఇస్తరాకులది పెట్టాలన్నా, లేకుంటే బోటిక్ పెట్టాలన్నా. ఇప్పుడు చిన్న కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు వస్తారు కోటలుగా, వాళ్ళు కొద్దిగా చదువుకున్న పిల్లలు అంతా ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళ కోసం ఒక చిన్న షెడ్ లాగా ఏర్పాటు చేసి చేయాలని ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలది ఉపాధి చాలా ముందుకెళ్తుంది.
అవును. ఎన్నో రంగాలు తీసుకో, మహిళలు చాలా ముందుకు వెళ్తారు. అదేవిధంగా మా విలేజ్ గ్రామాల్లో కూడా మహిళలు ఏదో విధంగా తీసుకెళ్లాలని నా కోరిక ఉంది. ఓకే. ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే చాలా తక్కువ మందికి థాట్స్ వస్తాయన్న. పెళ్ళైనోళ్ళు ఇంట్లలో మాత్రమే పరిమితం అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఒక్కరే సంపాదించాలంటే ఈ కాలంలో అస్సలు అవ్వట్లేదు. సో డెఫినెట్‌గా నెరవేరుస్తారా అది? నెరవేర్చాలి ఉంది. ఎప్పుడైనా సరే మాట ఇచ్చి నిలబెట్టుకోవాలి తప్ప ఏదో హామీ చెప్పి తప్పించుకోవద్దు. సో మీ మనసులో నా మాట మనసులో మాట అది. హామీ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఇవ్వలేదు. నా మనసులో మాట. ఇంట్లో ఉన్న అమ్మాయిలు వ్యవసాయం చేయరు కాబట్టి వాళ్ళకి పని చేయాలి, ఇస్తరాకుల్లా లేకుంటే డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రూట్స్ కూడా కానీ కూరగాయలు కానీ కొన్ని యూట్యూబ్ చూస్తూ ఉంటారు. అదే అదే. వాళ్ళు డ్రై చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. అసలు థాట్స్ ఉన్నాయి. మనకు ఇది ట్రైనింగ్ కావాలి. అవును. ఇంకోటి చేయాలని వాళ్ళకు కూడా ఉత్సాహం ఉండాలి. అవును. ఇవన్నీ ఉంటుంది. మనం ముందుకు వెళ్తాం. వాళ్ళకి ఎంకరేజ్ కోసం డబ్బులైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అచ్చా. ఆ విషయంలో ఉందని ఉన్నా. సో వాళ్ళకి ఒకవేళ చేస్తా అంటే ముందు ఉంటారు. కొంత అమ్మాయిలకు చెప్తా ఉంటా, ఈ రోజుల్లో టైలరింగ్ నేర్చుకుంటే పెళ్ళైనప్పుడు మనం బ్లౌజ్ కానీ 2,000, 3,000, 10,000 చెప్తున్నాయి. అసలు వాళ్ళకు కూడా నేర్చుకోవాలని నేను నా ఆలోచన. ఓకే. సో గొల్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువతులు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి శ్రీనివాస్ గౌడ్ అని ఒక హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. డెఫినెట్గా మీరు గనక ముందరకు వస్తే అన్న మీకు ఏదో ఒక దారి చూపించడానికి అయితే ఉన్నాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ అన్న, యూత్ అనేది ప్రతి గ్రామంలో చాలా ఇంపార్టెంట్. యువకులు లేనిది మనం ఏ పని చేయలేదు. సో ఈరోజు మీ గెలుపులో కూడా దాదాపుగా యువకులే కారణం అని విన్నా. ఆ యువత కోసం ఏం చేస్తాడు అన్న? అంటే మెయిన్ తెలుసా, ఒక చెట్టుకి మండలు ఎట్లనో కొమ్మలు ఎట్లా ఎంత ఉపయోగమో ఎంత అవసరమో యూత్ కూడా గ్రామాల్లో గెలుపు కూడా అంతే అవసరం. యూత్ని ఎప్పుడు కూడా మనం ఆ యూత్ ఎలా ఏ మనిషిని ఎందుకు కావాలి, ఏ మనిషిని ఎందుకు అవుతూ కూడా గ్రహించేది తెలుసుకునే యూతే. ఆ యూతే పబ్లిక్లో స్ప్రెడ్ చేసి ఓటైన వాళ్ళని కూడా ఓటీపీసేద్దాం వాళ్ళు రకంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తారు. యూత్ కూడా ఏమంటుందంటే ఏదో వరకు చేసుకోవాలి. నలుగురు కలిసి 10 మంది కలిసి ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన చేస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడానికి రెడీ ఉందని. ఓకే. యువకుల కోసం కూడా అంతే. ఎలక్షన్ అయిపోయింది, ఓ దావత్ పార్టీ ఇచ్చినమా కాదు. అది ఓన్లీ ఎలక్షన్ 15 రోజులు 20 రోజులు ఉంటుంది అంతే. సంవత్సరాల పాటు ఖాళీ ఉంటుంది. అవును. ఏజ్ అయిపోయిన తర్వాత ఏం చేయలేము. వాళ్ళ పిల్లల కోసం కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ వాళ్ళు ఏదో చేసుకోవాలి. వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటే కూడా ఎంకరేజ్ చేయడానికి ముందు నుంచి ఉంటాను. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూత్, ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళ పుట్టే పిల్లలు కూడా మంచి ఎడ్యుకేటెడ్ కావాలి. అవును. మంచి స్కూల్ చదివిపోయిన కోరిక. ఓకే. సో యువత కోసం కూడా అంత కంపల్సరీ. అంటే మీది కూడా ఏమన్నా బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ అనా? అంటే బాగా పొలిటికల్ మీద అవగాహన ఉండేటోళ్ళు తప్ప ఇంత లోతుగా ఆలోచించారు అంటే రాజకీయ. నేను పుట్టింది వ్యవసాయ కుటుంబంలో. ఫస్ట్ మేము 5 మంది అన్నదమ్ములము. పంచపాండవులు. మా అక్క ఆడపిల్ల. ఓకే. మా నాన్నగారు కూడా వ్యవసాయం కుటుంబము. మా 5 మంది చదివించి ఎంతో అంత చదివించి నేను డిగ్రీ చేసిన. మిగతా అన్నలు 10th ఇంటర్మీడియట్ అంతే చేశారు. మా వ్యవసాయ కుటుంబం దాని మీద ఆధారపడే మమ్మల్ని చదివించాడు, ఇంత తీసుకొచ్చాడు. కష్టపడి పైకి వచ్చిన కాబట్టి నేను బలం వేపిన, పాలు అమ్మిన, వ్యవసాయం చేసిన, నాకు అంత వచ్చు. కానీ ఈ రోజు ఎందుకంటే నేను సేవ చేయడానికి వచ్చిన, నాకు సంపాదించుకోవాలని కాదు. నేను సంపాదించుకుంటాను. నేను చేసే రిలేషన్షిప్ ఎంతో సంపాదించుకున్నా. సంపాదించుకొని కట్టుకొని ఏం పోదు అంతే. ఉన్న దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టాలని కోరిక. నా ముందులో ఒక పాప ఏడుస్తుంటే కూడా నేను పోయి లేపి అడుగుతా, ఎందుకు ఏడుస్తున్నావు అని. ఆమెకి ఏం కావాలి ఇప్పించి వస్తా. అటువంటి గుణం. రోడ్డు మీద కూడా ఒక పాప తల్లిని కొడితే కూడా పోయి ఆపుతా. ఎందుకు కొడుతున్నావు, చిన్నపిల్ల ఏదో చాక్లెట్ బిస్కెట్ ఆడతారు, ఎందుకు అట్లా కొడుతున్నావు అని నేను పోయి ఇప్పించి వచ్చే తత్వం నాది. ఓకే. అందుకేమంటే మనం సాయం చేసే గుణం కావాలి, సంపాదించుకుంటే కాదు. సాయం చేసే ఫస్ట్ గుణం ఉంటే మనకి ఏమైనా ఉంటుంది, ఏమైనా చేస్తాము. నా గ్రామ ప్రజలు కానీ నాకన్నా ఏళ్ళు పెద్దన్న వాళ్ళు కానీ నాలో బ్లెస్సింగ్ ఉంటే నేను ఇంత దూరం వెళ్తా, నేను ఏమైనా చేయగలుగుతాను నాకు నమ్మకం నాకు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు నేను సేవ చేయడానికి వచ్చిన, సేవ చేయడానికి పుట్టినా అని చెప్పేసి 100 మాటలు మాట్లాడుతుంటారు, 100 మాటలు నేను వింటూనే ఉంటాను. సో ఇప్పుడు వరకు శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి ఏమైనా పనులు ఉన్నాయా పోనీ? సరే ఇప్పుడు అంటే నేనేదో సడన్ గా వచ్చినాం, మనం సడన్ గా అనుకున్నాము. ఇంతకు ముందు ఏమైనా చేసిందా? ఇంతకు ముందు మేము గుడి కట్టిన, ఊర్లో గుడి కట్టారు. గుడి సొంతంగా కట్టలేను, అందరూ కానీ మనం సహకరించినాం. అది స్కూల్లో ఫీజులు కానీ, పిల్లలకు కానీ, బట్టలు కానీ, ఏదైనా ఫీజులు కానీ ప్రాబ్లం ఉంటే కూడా చేస్తా. హాస్పిటల్ ఇబ్బంది ఉన్నా కూడా హెల్ప్ చేస్తా. ఓకే. 1 lakh అయింది అనుకో, సరే డబ్బు 1 lakh మన కాదు, 20,000, 30,000 తక్కువ ఉంది అనుకో ఇస్తా. మీ వరకు మా వరకు ఇచ్చేస్తా. ఎందుకంటే నువ్వు అడిగినప్పుడు నేను కాల్ చేయాలి. అండ్ ఇంకోటి విన్నామన్నా,
పేపర్ స్టేట్మెంట్ కూడా చూడడం అనేది జరిగింది. మొన్న జరిగినటువంటి చెవెళ్ళ బస్ ఘటన అనేది అది ఎవ్వరు మర్చిపోలేము. ఆడపిల్లల చదువు కోసం ఆడపిల్లలకు అండగా ఉంటామని కూడా 1,20,000 రూపాయలు మా ఫ్రెండ్ అల్లుడైతే విఘ్నేష్ 20 ఇచ్చి నేను 1,00,000 నేను ఇచ్చిన. 1,00,000 రూపాయలు మీరు ఇచ్చిండ్రు. అది చాలా అంటే హర్షించదగ్గ విషయం అన్న. పేపర్లో చూసి మీరు టీవీలలో చూసి కూడా మీరు స్పందించిందంటే ఆ విషయంలో నాకు హ్యాట్సాప్ చెప్పాలనిపించింది. ఆ విషయం నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. బట్ ఎలక్షన్స్ బిజీలా మొత్తానికి ఈ రోజు అవ్వడం అనేది జరిగింది. మరి శ్రీనివాస్ గౌడ్ గారు కేవలం సర్పంచ్ గానే ఆగిపోతారా లేకపోతే హై పదవులకి ముందు ముందు ఆశయాలు ఏం లేవు. ఎందుకంటే నాకు రాజకీయాలంటే ఇలా మాటలు చెప్పి తప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నిజాయితీగా ఉండాలి, నీట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఓకే, ఒక తెల్ల కాగితం ఏ విధంగా ఉందో మనిషికి ఆ విధంగా ఉండాలి. నేనేమైనా తప్పు చేసిన సారీ అని చెప్తాను. కుల్ల ఏదైనా కుల్ల సారీ. ఎందుకంటే నాకా చిన్నోళ్ళు చెప్పాలనా అని ఉండదు. ఇప్పుడు ఏ కోర్టు అయినా ఏదైనా సారీ అంటేనే శిక్ష తప్పుతుంది. రాజకీయ లీడర్ ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వీళ్ళందరూ సంపాదించుకొని చాలా మంది వస్తారు. మీరు అన్నట్టు మాటలు నా వాగ్దానం చేస్తే చేయరన్నా అని. నేను ఆ విధంగా రాబోను కూడా. ఎందుకంటే నేను చాలా విషయాలు చూసినా కాబట్టి, చాలా రాజకీయ నాయకులు చూసినా కాబట్టి ఒక మాట మీ అంటే ఈ సందర్భంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు 72 సంవత్సరాలు ఇంతవరకు బళ్ళు బాగాలి, స్కూల్ ఎందుకు బాగాలి? అది రాజకీయ లీడర్ ఏం చేస్తున్నారు? అన్ని పార్టీలు మారుతారు. పబ్లిక్ ఎప్పుడు తప్పు చేస్తలేరు అనుకుంటారు. రాజకీయ లీడర్ డబ్బులు ఇస్తున్నాము, ఓటేస్తున్నాం కాదు. నువ్వు మంచిగా అయినప్పుడు వాళ్ళు వేరేలోకి ఎదుర్కొంటారు. అంతే. అతను మంచిగా చేస్తాడేమంటే అతను బాగా చేయట్లేదు, మళ్ళీ వేరే పార్టీ ఎదుర్కొంటారు. ఈ మాటలు ఇది పబ్లిక్ కన్ఫ్యూజ్ చేస్తారు, లీడర్ కన్ఫ్యూజ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? లీడర్లు ఎలక్ట్ అయిన తర్వాత ఏం లేని లీడర్లు కూడా ఇవాళ బెంచ్ కార్లు కానీ, బంగ్లాలు కానీ 100 ఎకరాలు సంపాదిస్తారు. సరే సంపాదించుకోవాలి, ఇష్టం ఉదాహరణ. కానీ ఈ 72-75 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇంతవరకు బళ్ళు ఊళ్ళల్లో అది డోర్ ఉంటే కిటికీ ఉండేది, కిటికీ ఉంటే డోర్ ఉండదు. బండలు ఉంటే పెయింట్ ఉండదు, పెయింట్ ఉంటే బండలు ఉంటాయి. ఒక బాత్రూమ్ కూడా స్కూల్లో సరిగ్గా లేదు. మరి రాజకీయ లీడర్ ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇల్లు మాత్రం బాగున్నాయి. ఏమంటే కార్పొరేట్ స్కూల్లో పాల పిల్లలు వేస్తారు, ఈ మధ్యతరగతి పిల్లలు మొత్తము ఇలా పెద్ద పిల్లలు మొత్తం ఇలా గవర్నమెంట్ స్కూల్ చదివిస్తారు. నేను ఏమంటే ఈ రాజకీయ లీడర్ కార్పొరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏముందో, స్టడీస్ ఏముందో ఈ గవర్నమెంట్ స్కూల్ స్టడీస్ పెట్టాలని నా కోరిక. ఓకే, సో ఆ అడుగు మీ నుంచే మొదలవుతుందా? మొదలు కావాలి. ఎందుకంటే రాజకీయ చైతన్యం చేయాలి, పబ్లిక్ చేయాలంటే మనం ఫస్ట్ మనం మారాలి. వాళ్ళ మాత్రం కాదు, మనం మారాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ బుక్స్ ఏం చదువుతారు, క్వశ్చన్స్ ఏమున్నాయి. ప్రైవేట్లో అవి పెట్టి పిల్లలు ఎందుకు పోతారు? ఇంకా 1,00,000 జీతాలు ఇచ్చి పిల్లలు టీచర్లు పెడుతున్నాం మనం. వాళ్ళు ఇంకోటి చదువుకున్న టీచర్లు ఇవాళ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చదువుకుని బీఈడి క్వాలిఫికేషన్ తక్కువ ఉంటుంది, బీఈడి ఉండదు, ఏముండదు. చెప్తారు, వస్తారు, అయిపోతుంది. ఇక్కడ బీఈడీలు టెట్లు 10 సార్లు ఎగ్జామ్లు రాసి కష్టపడి ఉపవాసం ఉండి వాళ్ళు కదా జాబులు తీసుకొని టీచింగ్ చేస్తా ఉంటే మనం కూడా చాలా చైతన్యం కావాలి, మార్చాలంటే నాకు ఇష్టం కలిగిందంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ పోర్షన్సే ఉండాలి. ఓకే, గవర్నమెంట్ చట్టం తేయాలంటారు. ఆ చట్టం రావాలి. ఆ చట్టం చేస్తే కార్పొరేషన్ లక్షలు ఎందుకు వస్తారు? అవును, వాళ్ళు బుక్స్ ఉంటాయి, బ్యాగ్ ఉండాలి, ఏం చదవాలి. సో అన్న ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా, గుల్లపల్లి స్కూల్ కూడా చూసినాము, చిన్నగానే ఉంది, అది కూడా చాలా చిన్నగా ఉంది, అది కూడా పాత స్కూల్ లాగానే ఉంది. సో దానికి మీరు చేసేటువంటి చేంజ్ ఏంటంటారు? ఫస్ట్ 5 సంవత్సరాలు అయినా ఫస్ట్ నేను అనుకున్న నిన్న కూడా ప్రమాణ స్వీకారం ఒక మాట చెప్పిన, ఇప్పుడు చెప్తా ఉన్నాను మీ ద్వారా. ఫస్ట్ నేను చేసేది స్కూల్. ఓకే, నేను ప్లేస్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నా, ఇప్పుడు కాదు. గత 3 సంవత్సరాల నుంచి ప్లేస్ ఎక్కడ దొరకలేదు చూస్తా ఉన్నా. ప్లేస్ అనుకూలంగా దొరకట్లేదు. అక్కడనే కట్టాలంటే మళ్ళీ రోడ్ పక్కనే ఉంది స్కూల్, పిల్లలు రావాలి పోవాలి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నా. స్కూల్ కట్టడానికి రెడీ ఉన్నాం. ఓకే, ప్లేస్ దొరకడానికి వస్తే ఇబ్బంది అవుతుంది. నిన్ననే ఒక అనౌన్స్ చేసినామంటే ఈ ప్లేస్ ఎవరు ఇస్తారు నాకు, వెంకేపల్లి గెట్టుకో గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలు ఇస్తారు, అలా ప్లాట్ ఇప్పిస్తాను చెప్పిన. ప్లేస్ ఎవరు ఇస్తారో అక్కడ ప్లాట్ ఇచ్చేస్తారు. నిన్న నేను ఆలోచన చేసుకున్నా, అట్లా ప్లేస్ ఎట్లా ఇస్తారు, డబ్బులకు అమ్మారు. వాళ్ళకు మంచి ఏరియాలో ప్లాట్ ఇప్పించినాకో వాళ్ళు కూడా వస్తుందా, ఎవరు ఇస్తారో వాళ్ళకి ఇస్తామని నిన్న అనౌన్స్ చేసుకొని చెప్పిన. ఈవినింగ్ చెప్పిన అయితే ప్లేస్ ఉందో అలా ముందు అన్న, ఇక్కడ ప్లేస్ ఇస్తే అక్కడ ప్లాట్ ఇప్పిస్తాను. ఆ ప్లాట్ కూడా ఏంటంటే గవర్నమెంట్ పట్టాలు ఇస్తున్నాడు, అది ఇప్పిస్తే వాళ్ళు కూడా వెంకేపల్లి గేట్ కొద్దిగా డెవలప్ అవుతున్న ఏరియా, అది వాళ్ళు కూడా కట్టుకున్నారు, ఇంట్లో వస్తాయని అదే నేను నిర్ణయం చేసినాం. మంచి ఆలోచన. అంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఖర్చులు అవి కూడా గవర్నమెంట్ నుంచి తెస్తారా? గవర్నమెంట్ రాకుండా గవర్నమెంట్ చేయడం కట్టిన మీ సొంతంగా? మీ మా టీం ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, బయట ఇచ్చే చాలా ఉన్నారు. ఎవరైనా రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చి
స్కూల్ ఫస్ట్ కట్టాలి నా కోరిక. రెండవది గ్రామ పంచాయతీ కూడా అంతంత ఖరాబ్ అయింది. అవును. మొత్తం వర్షం పడితే ఎంత గోడలన్నీ నానుతున్నాయి. ఎప్పుడు వెళ్తాం భయం ఉంది. స్కూల్ అయినా ఇదైనా అవును. నా మెయిన్ స్కూల్ ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చదువుతున్నా నేను ప్రమాదం జరిగిందనుకో ఏం చేయలేము. మంచిగా ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దాలి తప్ప అయిన తర్వాత మనం చేస్తే కరెక్ట్ కాదు. అది ఫస్ట్ స్కూల్ నేను ముందు. ఓకే. ఆయన అంటే ఇప్పుడు ఒక రాజకీయంలో మనం ఎంటర్ కావాలంటే ఏదో ఒక సిచ్యువేషన్ అనేది మనకి ఉండాలి. హార్ట్ లోపల ఉంటుంది. అంటే ఈ దీనికోసమైనా సరే రేపు సర్పంచ్ కావాలి, వార్డ్ మెంబర్ కావాలి, రేపు ఎమ్మెల్యే కావాలని అనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ శ్రీనివాస్ గౌడ్ గారికి ఎప్పుడు వచ్చింది? అంటే మేము బ్రదర్స్ 2 సార్లు ఓడిపోయారు సర్పంచ్కి. 2 సార్లు. అది వెనకనే సో డక్కలు తిన్నారు మీరు కూడా? 2 సార్లు ఓడిపోయారు. పెద్ద అన్న ఒకసారి ఓడిపోయాడు, 3వ అన్న ఒకసారి ఓడిపోయాడు. వాళ్ళ వెనకనే ప్రచారం చిన్నగా ఉన్న తిరుగుతా ఉంటే ఓటాలను చూస్తాను. ఉత్తమ ఎలక్షన్ లేనప్పుడేమో మీకే ఓటు అంటున్నారు, ఎలక్షన్ టైంలో ఏమో ఓటేయట్లేదు. అంటే ఎక్కడో జరుగుతుంది మిస్టేక్ అని నేను గ్రహించిన. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయినప్పుడు మాది కూడా మిస్టేక్ ఉండొచ్చు కదా. నేను ఒక దగ్గర ఎక్కడో ఉంటుంది, మనం మిస్టేక్ తెలుసుకోవాలి. నేను ఆ మిస్టేక్ చూసుకున్నాను. అంటే ఎక్కడో తొందరపడి మాటలు జాడడం అది కరెక్ట్ కాదు. చాలా మందికి చెప్తున్నాయి మన తెలంగాణ మీడియం ఒక ఓడిపోయిన వాళ్ళు బాధపడి కోపములు అనేస్తూ ఉంటారు. వార్డు మెంబర్ సర్పంచ్ కానీ అనొద్దు, రేపటి భవిష్యత్తు ఖరాబ్ చేసుకుని. ఓకే. ఓడిపోయిన వారు రేపు గెలవడానికి నాణ్యత, ఓటమి అనేది రేపు గెలుపుతుంది నాణ్యత. తొందరవాడు ఏడుగుడు మాట దారదు. ఆ టైంలో నేను చూసుకున్నా కాబట్టి ఎక్కడ మిస్టేక్ జరిగిందో సరి చేసుకుంటూ యువకులను మంచిగా చేసుకుంటూ ముందుకెళ్తూ నేను ఒక టెంపుల్ ముందుకు వెళ్ళాను. యూత్ ప్రజెంట్ అయిన తర్వాత ఒక టెంపుల్ ముందర వేసుకుని హనుమాన్ టెంపుల్ అందరం కలిసి యూత్ కానీ మా సభ్యులు అందరం కలిసి హనుమాన్ టెంపుల్ ముందర వేసుకుని గుడి కట్టి అక్కడ నేను స్టార్ట్ చేసుకుంటూ మెల్లిగా సర్పంచ్ చేసి వచ్చినాయి. నిలబడాలని ఒక్కసారి సర్పంచ్ గెలవాలని అనుకున్నాను. 2 సార్లు ఓడిపోయినా కానీ ఒక్కసారైనా సర్పంచ్ గెలవాలని అనుకున్నాను. గెలిచినాము. 5 నెలల్లో కూడా మాకు మాటలు లేని వాళ్ళకు కూడా మాట కలుపుకుపోయినా ఒక పదవి కాబట్టి నాకు ఏంటంటే పదవి అని ఇంపార్టెంట్ కాదు. మనతో గొడవలు పడ్డ వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు ఇంటికి వెళ్ళి సరి చేసుకొని సార్ నా మిస్టేక్ నీ మిస్టేక్ అయినా కలుపుకొని పోవాలని చెప్పి అందరం సరి చేసుకొని వెళ్ళిపోయింది. అచ్చా. అయితే మీది ఇప్పుడు ఈ కష్టం కాదు, ఇది నాకు తెలిసి 20 సంవత్సరాల కష్టం. 20 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం. సో అన్న 2 సార్లు ఓడిపోయిన తర్వాత అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలుపుని రుచి చూసింది కుటుంబం. ఏమనిపించింది అన్న మొదటి క్షణం? మన పరిస్థితులు ఏంటంటే మా అన్నలు గెలవంగానే నన్ను ఎత్తుకొని ఏడ్చి నేను చేయలేని పని తమ్ముడు అంటే కష్టపడ్డా చెప్పి ఎమోషనల్గా. అదేవిధంగా మొన్న కూడా అదే విధంగా చేశారు. మా అన్నలు ఎప్పుడు నన్ను లైక్ చేస్తూ ఉంటారు అన్న. నేను చిన్నవాం కాబట్టి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. మేము సాధించినవని అంటే ఎందుకంటే అక్కడ కూడా మీరు చెప్తున్నావు కదా, అందరం కలుపుకొని పోతే ఏదైనా సాధించగలుగుతాం. అదే నేను అని పోతే సాధించలేదు. అది ఇక్కడే అంతే. శ్రీనివాస్ గౌడ్ సిద్ధాంతం అందరు ఉంటేనే శ్రీనివాస్ గౌడ్. ఒక్కడే శ్రీనివాస్ గౌడ్. అందరూ నేను ఒకరి, అందరిలో మీరు ఒకరి. ఎప్పుడే అంతే. గెలిచిన మాత్రం మనకు క్రీటాలు రావు. 5 సంవత్సరాలు ఇది పదవి అంతే. 5 సంవత్సరాలు పోయిన తర్వాత పబ్లిక్ లో ఉండాలి, ప్రజల్లో ఉండాలి, ముందుకెళ్ళాలి. వాళ్ళతో పాటు మనం ఒకరు ఉండాలి, సేవ చేయాలి, ముందుకెళ్ళాలి. వాళ్ళు కూడా పాపం చేయాలా ఉంటుంది. ప్రజలు కూడా డబ్బులు ఉండాలి కాబట్టి అందరం కూడా ఇప్పుడు ఇంట్లో 5 మంది 5 రకాలు ఉన్నాం. మేము కూడా అందరు అన్యాయాలు గట్టి కూడా కదా. అదే ఎవరు ఆలోచన వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళు వెళ్ళిపోతాం అట్లా. అండ్ అన్న మనం ఊర్లోనే పుట్టి అదే ఊర్లో మనం ఒక బాధ్యత అంటే ప్రథమ పౌరుడు మీరే. ఇప్పుడు మంచి చెడు ఏది ఉన్నా కూడా మీ దగ్గరికి వస్తుంది. సో అట్లాంటి ఊర్లో మనకు ఒక బాధ్యత వచ్చినప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. అంటే ఎమ్మెల్యే పదవి కన్నా గొప్పగా ఊహించుకుంటాం. నేను ఏమంటున్నా, ఎమ్మెల్యేలు ఎంపీల కంటే సర్పంచ్ పదవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు తక్కువ చేసి చూస్తారు కానీ అంటే మనిషి పదవి చిన్నది కావచ్చు. కానీ నేనేమని చెప్తా అంటే మీ ద్వారా ఏం చెప్తా అంటే ఎమ్మెల్యే ఒక పార్టీ చూస్తాడు, ఎంపీ ఒక పార్టీ చూస్తాడు. నువ్వు నా పార్టీ అతను కావాలి, ఫండ్ ఎందుకు ఇవ్వాలంటాడు. ఇప్పుడు ఎంపీ నాకు కొంచెం వెళ్ళిపోతాడు, నా పార్టీ కాదు నీకు ఎందుకు వెళ్ళి ఫండ్ అంటారు. ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయినా అనుకో, మా పార్టీ కాదు మా గవర్నమెంట్ లేదు ఎందుకు ఇస్తామంటారు. ఒక సర్పంచ్ అనే వ్యక్తి నాకు ఓటు వేయకుండా కూడా ఇంటి ముందు లైట్ వేయాలి, రోడ్ వేయాలి, డ్రైన్ చేయాలి, వాళ్ళు చదువుకున్న పిల్లలకి స్కూల్ ప్రాబ్లం ఉన్నా సరి చేయాలి. అది సర్పంచ్ చేసే పని. అది నాకు ఓటు వేసినా వేయలే ఉండదు, వ్యత్యాసం ఉండదు. నీకు నల్లు ఇయ్యా, నీకు లైట్ వేయ్యా, ఏ ఊర్లో అట్లా చెయ్యరు, చేయబోరు కూడా. ఎందుకంటే సర్పంచ్ అందరికి అన్ని పనులు చేయాలి. ఏ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తా రోడ్డు, నీ ఏ రోడ్ అంటే ఉండదు. ఈ ఇంటి నుంచి రోడ్ వేయవచ్చిందే అంతే. నీ ఇంటి లైట్ వేయవచ్చిందే. నేను కరెక్ట్ పని చేసేవారు సర్పంచ్. వర్గాలు చూడడు, మనసు ఉండొచ్చు, నాకు చేయలేని మనసు ఉండొచ్చు, కానీ పని చేసే విషయంలో అయితే వ్యత్యాసం చూపించాడు. అదే 5 లీటర్లు చూపిస్తా ఉంటాడు. ఇప్పుడు మా ఎంపీ గారు ఉన్నారు తెలుసా, పాపం ఆయన రాజకీయంగా చూడండి. ఆయన నేను ఆయనకు
నాకు ఆయన అంటే చాలా ఇష్టం. పార్టీ పరంగా కాకుండా విశ్వేశ్వర రెడ్డి గారు చాలా అన్నాడు ఆయన ఎంత నాకు ఇన్ని గ్రామాలు ఉన్నాయి నా ఎంపీ పరిధిలో అందరికి ఇస్తా అంటాడు. నాకు చాలా నచ్చిందంటే ఆయన విషయంలో ఆ రూపాయి 10 రూపాయలు అయినా అందరికి రూపాయి ఇచ్చేస్తా అంటాడు. ఓకే, ఆయన పార్టీ చూడడు, అందుకే ఆయన గౌరవిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఏ పనైనా చేస్తా అంటాడు, అట్లా ఏం లేదు. ఓకే, పార్టీ మరి ఆయన వ్యక్తిగతంగా వ్యక్తిగత ఏముంది కానీ ఆయన కూడా ఏదైనా కాదంటాడు. ఇద్దరు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కూడా. సో శ్రీనివాస్ గౌడ్ గారికి అటు ఎంపీ నుంచి ఎమ్మెల్యే గారి నుంచి సపోర్ట్ ఉంది. సపోర్ట్. అండ్ యువకుల కోసం లైబ్రరీ లాంటివి అట్లాంటివి ఏమైనా ప్లానింగ్ అయినా అంటే ఉన్నత చదువులు చాలా మంది ఊర్లలో స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారు, మంచి మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, కానీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా వరకు దక్కదు వాళ్ళకి. అట్లాంటి విషయాల్లో శ్రీనివాస్ గౌడ్ గారు ఏమన్నా? నేనేమన్నాను, మా ఊరు చిన్న గ్రామం, ఎడ్యుకేషన్ చాలా తక్కువ. ఇంతకుముందు కూడా ఒకసారి మా ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ. ఓకే, అయితే అతను నేను చెప్పానంటే బయటికి ట్యూషన్స్ కావాలో పెట్టిస్తాను. ట్యూషన్స్ లేదు ఇట్లా మీ పోలీసు దాంట్లో పోయినా కూడా రన్నింగ్ కావాలి కదా, ఈ కోచింగ్ తీసుకోవాలంటే కూడా వెళ్ళండి అని చెప్పాను. నేను ఇప్పటికీ ఏం చెప్తానంటే ఎవరు చదువుకోవడానికి పైసల్లో పోయినా కూడా హెల్ప్ చేస్తా మా గ్రామం వరకు. ఓకే, పక్కలో కూడా చేయగలుగుతా కానీ ఫస్ట్ గ్రామం ఇంపార్టెంట్. నాకు 2 గ్రామాలు ఇంపార్టెంట్. చదువుకోవడం పైకి వెళ్ళినా కూడా డబ్బులు లేవన్నా కూడా నువ్వు ఎంత చదువు చదివినా కూడా నేను ఎంకరేజ్ చేస్తాను, చేయడానికి ముందు అందులో ఉంటాయి. ఎందుకంటే అతను సెట్ అయిన అనుకో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత అతను 10 మందికి ఉపాధి కలిగిస్తాడు. అది నా ఉద్దేశం. అది ఓకే. సో శ్రీనివాస్ గౌడ్ ఇట్లున్నా సరే కానీ అవతల బాగుపడాలి. అంతే. ఈ కాలంలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఉండాలి, ఎందుకంటే ఒకరు స్టార్ట్ కావాలి. స్టార్ట్ అయితే ముందుకెళ్తాం కదా. ఓకే. సో ఇప్పుడు అంటే లైబ్రరీ కూడా ఒకటి పెడితే బాగుండు అనిపించింది నాకు. ఊరు మొత్తం పెట్టాలి కానీ మా టైంలో ఎడ్యుకేషన్ తక్కువ ఉంది కాబట్టి మీ ఆలోచన కరెక్టే. పెట్టాలని ఇబ్బంది ఏం కాదు. గ్రామ పంచాయతీ తీసుకొని ఒక రూమ్ తీసుకొని పెట్టొచ్చు, సెట్ చేయొచ్చు. అట్లేదు అలాగే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజకీయ అవగాహన అనేది ఉండాలి. యువకులు కానీ ఇప్పుడు మహిళలు కానీ కావాలంటే పెట్టట్లేం లేదు. ఓకే. సో దాదాపుగా 3 హామీలు మనం చర్చించినాం అన్న ఈ సందర్భంగా. ఒకటి, ఎవరైతే కొత్త పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళకు ఒకవేళ మిషన్లు ఉన్నా ఇంకేదున్నా కూడా వాళ్ళకు ఒక రకంగా ఉపాధికి శ్రీనివాస్ అన్న దగ్గరకు వస్తే వాళ్ళు ఏదో ఒక దారి అయితే చూపిస్తా అంటుండ్రు. సెకండ్ వన్ వచ్చేసి యువత కోసం పై చదువుల కోసం కావచ్చు, ఇంకేదైనా మీకు టాలెంట్ ఉన్నా కూడా అన్న త్రూలా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఆయన ఆర్గనైజేషన్ కావచ్చు, ఆ విధంగా హెల్ప్ చేస్తా అంటున్నారు. అండ్ మూడోది వచ్చేసి లైబ్రరీ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొట్టమొదటిగా స్కూల్ డెఫినెట్గా మీరు ఆ స్కూల్ భూమి పూజ రోజు పిలవండి, నేను ఎక్కడున్నా సరే వస్తా. ఆ రోజు డెఫినెట్గా వస్తా. స్కూల్ కట్టిన తర్వాతనే వస్తాను. సరే, కట్టిన తర్వాత అయినా స్టార్ట్ చేసే టైంలో అయినా ఫస్ట్ నా టార్గెట్ స్కూల్ అయినా. సో ఫస్ట్ అది స్టార్ట్ చేయండి. స్కూల్ కావచ్చు, గ్రామ పంచాయతీ, సరే అది మీ ఇష్టం అనుకోండి. ఈ 4 పనులు చేస్తే డెఫినెట్గా మరోసారి కూడా వస్తా. అండ్ మీకైతే ఎదురు ఉండదు అనుకుంటున్నాను ఈ 4 పనులు చేసిన. అంటే ఈ 4 పనులు చేస్తే ఇంకా ఉపాధి కోసం ఏదైనా చేస్తాం. ఇంకా అవి డ్రైనేజ్ అవి అంటే రెగ్యులర్ గా ఇంకా మనం పెద్ద కంటిన్యూ ఉంటాయి. ఇప్పుడు వేసే గవర్నమెంట్లు కానీ ఏదైనా కూడా డ్రైన్ సీసీలు అనేది ఎన్ఆర్జీఎస్ ఫండ్ అవన్నీ వస్తూ చేస్తూ ఉంటాం. కానీ ఈ యువత కోసం ముందు తీసుకెళ్ళాలంటే మనం కూడా ఒక అడుగు ముందుకు చేయాలని కోరుతాం. అదేవిధంగా మీ కెమెరా ముందర ఏమంటే మీరందరం కూడా ఎంతో అంతో మా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంతో అంతో ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళకి ఎంకరేజ్, ఎప్పుడు పేదవాళ్ళు అనుకోవద్దు, పేదవాళ్ళు ఎప్పుడు మనం పైకి తీసుకొస్తా ఉన్నారు. గవర్నమెంట్ కొన్ని స్కీములు చేస్తూ ఉంటారు. పేదవాళ్ళు అంటున్నాం, ఇంతవరకు పేదవాళ్ళు ఇంకా పేదరికంగా ఉన్నారు. ఎందుకున్నారు? ఎక్కడో మిస్టేక్ జరుగుతుందంటే ఫస్ట్ కిందనే మిస్టేక్ జరుగుతుంది. అంతే కదా. బడులు బాగాలేక, స్కూల్ బాగాలేక, చదువు బాగాలేక, ఆ ఊర్లలో కల్లులు పెట్టి, నేను గౌడు ఆ కల్లులు పెట్టి అలా కల్లులు ఆపి అలా చదువు ఖరాబ్ చేసుకుంటూ అలా ఏదో గుల్ఫారాలు వేసుకుంటా ప్రజల్ని మనము తప్పుదో పట్టిస్తున్నాం. అదేనా. అండ్ మీతో మాట్లాడుతుంటేనా చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది చాలా వరకు యూజ్ అయ్యే స్కీమ్స్ అవి చెప్పేటోళ్ళు లేరు. విదేశాలకు వెళ్తుంటే మనకు 15-20 లక్షలు ఎస్సీ ఎస్టీ పిల్లలకి అంత రుణాలు వచ్చినా కూడా వాడుకోవడం లేదు. మన తెలంగాణలో ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ లో ఎంక్వైరీగా ఉంది. అదే ఆంధ్ర ప్రతి ఒక్క స్కీమ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. మన తాను ఏంటంటే స్టేట్మెంట్ ఇష్టం లేరు, చెప్పడం లేరు, ఎంకరేజ్ ఇష్టం లేరు. నువ్వు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఏముంటది అంటే నేనేం చదువుకోవాలి, ఏ కోర్సు తీసుకోవాలి, ఏ జాబ్ చేయాలనుకుంటే ఏ కోర్సు తీసుకోవాలని చెప్పడం లేదు, అడ్వైస్ లేరు. అవును. సో మీరు ఆల్రెడీ డిగ్రీ చదువుకున్న వ్యక్తి కాబట్టి మీ నుంచి మిమ్మల్ని చూసి ఇంకా 4 సర్పంచ్లు ఆదర్శంగా తీసుకోవాలి అని కూడా కోరుకుంటున్నామని. యాక్చువల్గా ఇంటర్వ్యూ అంటే మనము ఆ క్వశ్చన్లు అడగాలి, ఈ క్వశ్చన్లు అడగాలని ఏదో ప్రిపేర్ అయ్యి వస్తాం. బట్ మీతో మాట్లాడిన తర్వాత ఏదో మనం 3 సమస్యలు మనం ఇద్దరం కలిసి మాట్లాడిన ఫీల్ వస్తుందన్న. అండ్ ఇంకేమన్నా చెప్పాలనుకుంటే గొల్లపల్లి గ్రామ ప్రజలకు చెప్పు.
ఏం లేదన్నా గొల్లపల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వాళ్ళు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని నన్ను ఓటేసి గెలిపించినందుకు నేను ఏదో ఒకటి చేయాలని, సర్పంచ్ లేకుండా ఉన్న గ్రామానికి నేను ఏదో ఒకటి చేయాలన్న కోరిక నా మనసు బాగా నిండు ఉంది. నేను ఏదైనా కొన్ని విషయాలు చెప్పకుండా చేస్తా. అన్న నేను ఎందుకంటే చెప్తే ఫెయిల్ అవుతా కాబట్టి చెప్పకుండా చేయాలని నా కోరిక. ఓకే అన్న. ఇంతకు ముందు కూడా ఏమైందంటే నన్ను ఒక బస్సు నిరుపమ మేడం నాకు ఇంటర్వ్యూ తీసుకొని వద్దు మేడం సాయం చేసినప్పుడు ఇంటర్వ్యూ ఇయ్యా, ఎందుకంటే అది ఏదో రాజకీయంగా గొప్పలు చెప్పుకోవడానికి అవుతుంది, ఏదో అదే ఏమంటారు ప్రచారం చేసుకోవడానికి అవుతుంది మేడం, అట్లా ఉండదు. ఈయనకి ఇంత 1 lakh ఇచ్చి పేరు చెప్తుండ అనుకుంటా. అంటే లేదమ్మా లేదండి ఒకసారి కంపల్సరీ కావాలని ఇచ్చిన. నాకేమనిపించింది ఆ విషయంలో అంటే 2 అమ్మాయిలు తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. కళ్ళ నీళ్ళు వచ్చింది, నాకు కళ్ళ నీళ్ళు వచ్చింది ఆటోమేటిక్. అదే నైట్ ఏం చేసి అంటే చెవిలో గ్రూప్ ఉంటుంది కాబట్టి అందులో ఎంపీ సార్ కానీ ఎమ్మెల్యే గారు కానీ అన్ని ఫోన్ నెంబర్ ఉంటాయి, పిఎల్ ఎందండి పెద్దలు ఉంటారు, రిపోర్టర్స్ ఉంటారు. అందులో అన్నలు మెసేజ్ పెట్టారు వీళ్ళకి ఏమన్నా దానం చేద్దాం, ఒక రిపోర్టర్ పెట్టినాడు, వాళ్ళది గూగుల్ పే నెంబర్ పెట్టిండు. నేనంటే అక్షరాల 1 lakh రూపాయలు నేను మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తాను అని చెప్పి నేను మెసేజ్ పెట్టాను. ఓకే నేను మార్నింగ్ లేచి 1 lakh తీసుకొని కారు తీసుకొని బయలుదేరినాను, ఎందుకంటే చాలా లాంగ్ ఉంది ఊరు. బయలుదేరిపోయి ఇచ్చేసిన వాళ్ళ ఇంటికి తీసుకున్నారు. నాకు డబ్బులు ఎక్కువ ఇవ్వలేను. ఒక మనిషి ఆపంలో ఇప్పుడు ఆదుకోకపోతే మనం ముందేం కామని మనసత్వం అంతే. ఎంత సంపాదించినా కాదు, ఎంత సేవ చేసినా కావాలి, ఎన్ని గుళ్ళు కట్టినా కాదు, ఎన్ని స్కూళ్ళకి హెల్ప్ చేసినా కావాలి. స్కూల్లో పాపం పిల్లలు చాలా పేద పిల్లలు ఇంటికాడ అంటే సాన్ చేయడానికి కూడా సోపు ఉండదు, సబ్బులు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. డ్రెస్సులు వేసుకొని కూడా డ్రెస్సులు కూడా సరిగ్గా ఉన్నాయి, ఉన్నారు అట్లాంటి వాళ్ళు అయితే ఉన్నారు. ఎందుకు ఇలా పేద పిల్లగా స్కూల్ గవర్నమెంట్ చదివి జర మంచిగా పిల్లలు ఏదవుతారు ప్రైవేట్ స్కూల్ అవుతారు. ప్రతి ఊరికి ఇలా బస్సు వస్తుంది. దీనికి అంత కారణం రాజకీయాలు. ఓకే, మొదటిసారి ఒక రాజకీయ నాయకుడే ఉండి రాజకీయంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పినందుకు హ్యాట్స్ ఆఫ్ అన్న. రాజకీయం ఆశ లేదు, నిజాది చెప్తాం. నువ్వు ఎంపీలు కావాలో ఎమ్మెల్యేలు కావాలో సీఎం మాకు అవసరం లేదు, ఉన్నా చెప్తున్నాం. ఓకే, ఉన్న మీ దాంట్లో మీ పరిధిలో మీరు అండ్ ఫైనల్ గా మీ బలగం అంటే ఏంటంటారు? నా బలగం మొత్తం నా ప్రజలే, ఊరు ప్రజలే మొత్తం. క్రెడిట్ అంతా గొల్లపల్లి గ్రామస్తులు పుట్టినందుకు. నా ఫ్రెండ్స్ బయట ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కానీ ఊరు ప్రజలు కానీ నేను ఊర్లో పుట్టినందుకు ఊరికి సేవ చేయాలని కోరిక తప్పదు. ఓకే అన్న. అండ్ ఏమన్నా ఎమోషనల్ గా ఏమైనా మిస్టేక్స్ ఉంటాయన్నా? మీ బలహీనత అనేది కూడా ప్రతి మనిషికి ఉంటుంది. బాధతో ఉంటే నాకు కళ్ళలో వస్తుంది, అది వెనక ముందు ఆలోచించారు జప్పని వెళ్ళిపోతారు. ఇంకా మనం బాధతో ఉన్నప్పుడు కూడా నాకు కూడా బాధ అనిపిస్తుంది, మనుషులు కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఓకే అన్న, అంటే మీతో మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది. సో అంటే మీ మాటలు కూడా చాలా ఓపెన్ గా ఉన్నాయి, అంటే మనసు లోపల నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. అండ్ మీరు అన్నట్టు 4-5 పనులు చేసేటప్పుడు కూడా మీకు ఎప్పుడు ఉంటే నేను డెఫినెట్ గా స్కూల్ విషయంలో మాత్రం పక్కా వస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ శ్రీనివాస్ అన్న. మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది గొల్లపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ సో గొల్లపల్లి గ్రామస్తులు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి సర్పంచ్ని కూడా చాలా మంది ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కూడా మరోసారి కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.